హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. కంటి చూపు బాగుండాలన్నా, కంటి చూపు మెరుగుపరుచుకోవాలనుకున్నా ఇలా క్యారెట్తో దోశలు వేసుకొని తినండి. పిల్లలు క్యారెట్లు తినమంటే తినరు. ఇలా క్యారెట్తో దోశలు వేసి ఇచ్చినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు. నా ఛానల్లో చాలా రకాల దోశలు ఉన్నాయి. జొన్నల దోశలు, టమాటో దోశలు, కొర్రల దోశలు, రాగి దోశలు, పాలక్ దోశలు, నాన్ ఫర్మెంటెడ్ దోశలు, పెసల దోశలు, సజ్జల దోశలు ఇలా అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింకు ఇస్తాను, చూసి చేసుకోండి. దోశలు మంచి కలర్లో రావాలి అంటే 2 టేబుల్ స్పూన్లు ఇది వేసుకొని చేసుకోండి. పిండి వేసేటప్పుడు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మినప్పప్పు 1 గ్లాస్, బియ్యం 3 గ్లాసెస్, శనగపప్పు 1/2 గ్లాస్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్. ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ మినప్పప్పు వేసుకొని, ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యం వేసుకోవడం వల్ల దోశలు బాగా వస్తాయి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 గ్లాస్ శనగపప్పు వేసుకొని వీటన్నింటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత మూసి వీటిని 4 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. దోశలు మంచి కలర్లో రావాలి అంటే అన్నం 2 టేబుల్ స్పూన్లు మిక్సీ చేసుకునేటప్పుడు వేసుకున్నట్లయితే దోశలు మంచి కలర్లో వస్తాయి. మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా చల్లటి నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అలాగే మిగిలిన వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి. పిండినంతా మిక్సీ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత మూసి ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూడండి, పిండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగినట్లయితే పిండి దోశలు బాగా వస్తాయి. పిండిని ఒకే డైరెక్షన్లో గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో ఒక క్యారెట్ను పైనుండే తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినది వేసుకోండి. అలాగే ఆనియన్స్, ఎండుమిర్చి, అల్లం వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలోకి వేసుకొని కలుపుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలను మిక్సీ చేసుకునేటప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోండి. పెన్నం మీద దోశ వేసేటప్పుడు పలుకులుగా ఉన్నట్లయితే దోశ వేయడం సరిగ్గా రాదు. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని, పెన్నం వేడైన తర్వాత ఒక చుక్క నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి. దీన్ని ఇప్పుడు నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. మంట సిమ్లో పెట్టుకోండి.
మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికి అతుక్కపోతుంది. దోశ మీద తడంతా పోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. దోశ చూడండి ఎంత బాగొచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో దోశ. చూస్తేనే అర్థమవుతుంది కదా దోశ ఎంత మంచి కలర్లో వచ్చిందో. పిల్లలు క్యారెట్ తినమంటే తినరు. పిల్లలకి ఇలా క్యారెట్ దోశలు వేసిస్తే ఇష్టంగా తింటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం టీవీలు, మొబైళ్ళు, కంప్యూటర్లు ఇలా అన్నీ చూస్తూ ఉంటాము. కంటి చూపు బాగుండాలన్నా ఇలా క్యారెట్తో దోశలు వేసుకొని తినండి, బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఇలా క్యారెట్తో దోశలు వేసుకొని తినండి, చాలా బాగుంటాయి. మరి ఈ దోశలు మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశలను కొబ్బరి పచ్చడితో కానీ ఆలూ కర్రీతో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.